నువ్వు అన్ని టెస్టులు చేసి ఆయన దగ్గరికి వచ్చావే, మరి నీ నమ్మకత్వాన్ని కూడా చూడొద్దు, నీ స్థిరత్వాన్ని, నీ నిజాయితీని కూడా చూడొద్దు. గోడ మీద పిల్లివా, లేకపోతే ఇటు దూకుతావా అటు దూకుతావా తేల్చుకోవద్దు. కాబట్టి ఆయన కూడా నిన్ను టెస్ట్ చేసుకొని, ఒకటే, నువ్వు పలికినా ప్రేమిస్తా, పలకపోయినా ప్రేమిస్తానయ్యా. నువ్వు బదులు ఇచ్చినా ప్రేమిస్తా, బదులు ఇవ్వకపోయినా. ఎంతమంది ఇలాంటి తీర్మానంలో ఉన్నారు? ఏమన్నా చేయని చేయకపోని, నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడన్నా, ఇంకేం కావాలన్నా? ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, నేను ఇక్కడ ఉన్నా ఊడినా, నాకు యేసు చాలు. నిజంగా నీ పునాది ఇదే అయితే బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతునివి నీవే. సృష్టికర్తను చూడగలిగాం, కనుగొనగలిగాం, తెలుసుకోగలిగాం. ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా, నిలవరమైన నివాసం ఉన్నా లేకపోయినా, ధనధాన్యాలు, వెండి బంగారు సంపదలు ఉన్నా లేకపోయినా, నేను అతిశయిస్తాను, ఆనందిస్తాను. ఎవరి ఎందో తెలుసా? యేసు 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 యేసు.